హలో హలో నమస్కారం అండి. నేను బై మిస్టేక్ ఇచ్చినట్టు నేను ఎంపీ కాదండి. ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను. నేను రిటైర్ అయ్యాను. నేను తిరుమలరావు అండి. తిరుమలరావు మాట్లాడతాను. ఈయన ఎండి కాదట. ఇటీయండి అన్న, మీరు ఎప్పుడు మారిపోయారు? 1 month అయిందండి. 1 month. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అయ్యాడు. కాదన్నా, నాకు అర్థం కాని క్వశ్చన్ ఏమిటంటే 1 month సరే మీరు లేరు ఇప్పుడు, కానీ ఇంతకు ముందు కూడా ఇక్కడ ఈ గ్రామాలలో బస్సులు ఆగటం లేదంట. గ్రామాల పేర్లు రాయపూడి, నాయపూడి, ఇంకోటి ఎదులపాలెం, కాయిత. ఇక్కడ బస్సులు ఎందుకు ఆగటం లేదో చెప్పగలరా? లేదండి, మేము అన్ని కూడా మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎక్కడైతే ఆగలేదు ఇంక్లూడింగ్ నైట్ హాల్ట్ కూడా పెట్టించాను. నేను మళ్ళీ ఒకసారి కనుక్కుంటాను. ప్రజెంట్ ఎంపీ కూడా అడుగుతాను. నేను ఒకసారి ప్రజెంట్ ఎంపీ అడుగుతాను. కాదండి, ఇక్కడ గ్రామాల్లో చాలా మంది మహిళలు అడుగుతున్నారు, పిల్లల కోసం కూడా బస్సులు ఆగటం లేదంట. మరి అధికారంలో ఉండి అధికారులే ఇలా వీళ్ళ సమస్యను పరిష్కరించకపోతే మరి వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? నాకు ఐడియా లేదండి. ఇది ఇప్పుడు ఈ కంప్లైంట్ అసలు రాలేదే నాకు. ఈ కంప్లైంట్ ఒక నెల నుంచి కాదండి, ఎప్పటి నుంచి ఉంది? ఫ్రీ బస్సు పెట్టిన కాడ నుంచి ఈ ప్రాబ్లం ఉందట. సరే, నేను ఐ విల్ ట్రై టు గెట్ ఇన్ టచ్ విత్ ద ఆఫీసర్ దట్ ఈస్ రైట్ నౌ. బట్ నేను ఒకవేళ ఇఫ్ ఐ కాంట్ గెట్ టచ్ విత్ హిమ్, ఇఫ్ ఐ కెనాట్ రీచ్ హిమ్, ప్లీజ్ కన్వే టు హిమ్ దట్ ఈ గ్రామాలలో బస్సులు ఆగటం లేదంట, చాలా ఇబ్బంది పడుతున్నారు. Please make sure it's rectified. I am going to call you again, Nandi. Okay. Yeah, please make sure it's rectified. Right. హలో నమస్తే అన్నా. నమస్తే అండి. నేను షర్మిలారెడ్డి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. బస్సులు కొన్ని గ్రామాలలో ఆగటం లేదని మేము ఇక్కడ రచ్చబండ చేస్తున్నాం. కొన్ని గ్రామాల దగ్గర మహిళలు చాలా కంప్లైంట్ చేస్తున్నారు. అసలు పిల్లల కోసం కూడా ఆగటం లేదు. వాళ్ళు బ్యాగులు వేసుకుని కిలోమీటర్లు నడుచుకుని రావాలంటే చాలా కష్టపడుతున్నారు. ఈ గ్రామాల పేర్లు చెప్తాను, అసలు ఈ బస్సులు ఎందుకు రావటం లేదో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. గ్రామం పేరు చెప్పండి. కాయిత, నక్కపల్లి, నాయంపూడి. వినిపించిందా అండి? న్యాయంపూడి మేడం. నాయంపూడి అసలు ఆగట్లేదండి. నాయంపూడి ఎదులపాలెం సెంటర్ రెండు కలిపేయండి. ఎదులపాలెం సెంటర్, నాయంపూడి. నేను స్టాఫ్ అందరికి ఇప్పుడే మేము ఎడ్యుకేట్ చేయిస్తామండి. ఇక్కడ ఎందుకు ఆగట్లేదండి? ఆపాలి మేడం, ఖచ్చితంగా ఆపాలి. ఎవరైనా ఆపకపోతే ఇమీడియట్ గా మాకు కంప్లైంట్ ఇవ్వమనండి మేడం. మా స్టాఫ్ మీద యాక్షన్ తీసుకుంటాము. యాక్షన్ తీసుకోండి. మరి ఇక్కడ ఆగట్లేదని చాలా మంది మహిళలు చెప్తున్నారు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఇన్ యువర్ నోటీస్ ఆర్ నాట్, బట్ లుక్స్ లైక్ ఇట్స్ నాట్ ఇన్ యువర్ నోటీస్, బట్ దిస్ ఇస్ నాట్ రైట్ అండి. హైలీ ఇర్రెస్పాన్సిబుల్. ఇక్కడ బాధితులు చిన్నపిల్లలు అంటున్నారు. దిస్ ఇస్ నాట్ రైట్ అట్ ఆల్. అసలు ఎక్కడెక్కడ ఆగట్లేదో కూడా ఒకసారి రివ్యూ తీసుకోండి. ఇక్కడే ఆగట్లేదని వీళ్ళు చెప్తుంటే మీకు తెలుస్తుంది అంటే ఇంకెక్కడెక్కడ ఆగట్లేదో అసలు ఎవరు చెప్పకపోతే మీకు తెలియట్లేదేమో. ఒకసారి మొత్తం రివ్యూ తీసుకోండి ఎక్కడ ఆగట్లేదో. అలాగే మేడం. యా, ప్లీజ్ మేక్ షూర్ దిస్ ఇస్ రెక్టిఫైడ్ అండి. ఇట్స్ వెరీ వెరీ నెసెసరీ. ఓకే మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచి ఆగట్లేదంట, అంతకు ముందు ఆగేదట. అర్థమైంది కదా మీకు? ఓకే మేడం, నాకు ఇష్యూ అర్థమైంది. ఐ విల్ రిజాల్వ్ ఇట్. యా, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అమ్మా. దేవుని దయ వల్ల పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాము. ఒకవేళ అవ్వకపోతే అన్న, ఎవరిక్కడ కోఆర్డినేటర్? మీరు చక్రవర్తి గారు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కోఆర్డినేటర్ అమ్మ. ఆయన నెంబర్ ఇస్తాడు. ఎవరైనా మీరు నెంబర్ తీసుకోండి. ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే మళ్ళీ వెళ్ళి కలిసి ఆయనను తీసుకొని మీరు మళ్ళీ ఆయనను కలవండి. మనం ఎవరితో అయితే మాట్లాడేమో మేక్ షూర్ ఇట్ హ్యాపెన్స్. అవ్వకపోతే మళ్ళీ నాకు ఫోన్ లో టచ్ లోకి రండి. ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ కాల్ హిమ్ అగైన్ అండ్ ఐ విల్ స్పీక్ విత్ హిమ్.
అమ్మా, సో ఇప్పుడు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే బీజేపీ అయినా కూటమి సర్కార్ అయినా ఇంత అశ్రద్ధ చేశాయి కాబట్టే ఉపాధి హామీ పని ఇంత నీరు గారిపోయింది. ఒకవైపు బీజేపీ ఉంది, కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ చంద్రబాబు గారు ఉన్నారు, కూటమి ప్రభుత్వం. కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరు చిత్తశుద్ధితో పని చేస్తున్నా ఉపాధి హామీ పని బాగా జరిగేది. కానీ ఉపాధి హామీ పని మీద ఏ నాయకులు శ్రద్ధ పెట్టడం లేదు. కాబట్టే ఈరోజు కనీసం చేసిన పనికి కూడా డబ్బులు ఇవ్వటం లేదు. అంటే ఇది శ్రమ దోపిడి. అంటే మీ శ్రమాన్ని దోచుకుంటున్నారు, మీకు డబ్బులేమో ఇవ్వటం లేదు, సరిపడా ఇవ్వటం లేదు, స్కాన్లని ఇబ్బంది పెడుతున్నారు, అదే కాకుండా లేటుగా ఇస్తున్నారు. ఇది చాలా చాలా అన్యాయం. ఇప్పుడు బీజేపీ పార్టీ కొత్తగా చెప్తున్నది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ పాత పథకాన్ని తీసేసట, ఇక ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తారట. దీని పేరు వీబీ గ్రామ్ అట.